దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి మీతో ఈ వీడియో ద్వారా మరోసారి మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి నా యొక్క హృదయపూర్వక స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో ఒక్కొక్క కీర్తనను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మీకు వీలైన సమయాలలో కీర్తనల ధ్యానాన్ని అందుబాటులో ఉంచాను. ఈరోజు 9వ కీర్తనను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కీర్తనలలో 150 కీర్తనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ కీర్తనల్లో దావీదు చాలా ప్రాముఖ్యమైన వాడు. అనేక రకాలైనటువంటి కీర్తనలు దావీదు వ్రాసి దావీదు స్వరపరిచి పాడినటువంటి దాఖలాలు మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలో 9వ కీర్తన ప్రధాన గాయకునికి మొత్తలబ్బేను అను రాగం మీద పాడదగినది. దావీదు సంగీత విద్వాంసుడు, దావీదు సంగీత ప్రావీణ్యుడు. తాను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని దేవునికైనా ప్రజలకైనా మాట ద్వారా చెప్పేవాడు, ప్రార్థన చేసేవాడు. అదే మాటలను రాగయుక్తంగా కూడా ప్రజలలోనికి ఈజీగా సునాయాసంగా చొచ్చుకుని పోవడానికి దావీదు కీర్తనలు పాడేవాడు. అలాంటి కీర్తనలో ఒక కీర్తన 9వ కీర్తన. ఈ కీర్తనల్లో ఈ 9వ కీర్తన మొత్తలబ్బేను అనేటువంటి రాగం మీద పాడదగినది. మీకు తెలుసు, హీబ్రూ భాషలో అనేక రకాలైనటువంటి సంగీత రాగయుక్తమైనటువంటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ యొక్క మొత్తలబ్బేను అనేటువంటి రాగం అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ 9వ కీర్తనలో 20 వచనాలు ఉండడం మనం చూస్తాం. 9వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. మొదటి వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. రెండవ వచనం కూడా, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. దావీదు పలుమార్లు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తించేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు. ఈ కీర్తనలు అంటాడు, నేను ఎలా కీర్తిస్తానంటే పూర్ణ హృదయంతో కీర్తిస్తాను, పూర్ణ హృదయంతో స్తుతిస్తాను. యెహోవా, నేను నిన్ను పూర్ణ హృదయంతో స్తుతిస్తాను. ఏదో మాట వరుసకో, ఏదో చెయ్యాలి కాబట్టనో కాదు. నేను నా అంతరంగం నుంచి పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తాను. చూసారా దేవునికి దావీదుకి ఉన్న బాండేజ్? పూర్ణ హృదయంతో, పరిపూర్ణ హృదయంతో, ఏమాత్రం లోటు లేనటువంటి హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు దావీదు. పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. ఎలా స్తుతిస్తానో తెలుసా? యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. నేను స్తుతిస్తాను, నేను వివరిస్తాను అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో దావీదు పాడుతున్నాడు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించే అనుభవం నీకుందా? దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు నీవు వివరించినటువంటి అనుభవం నీకుందా? అద్భుతం ఏంటండి నా జీవితంలో? నా జీవితం అంతా కేవలం సర్వసాధారణంగా సాగిపోతుంది, అద్భుతం ఏముందండి అని అంటారేమో. నీవు ఈరోజు బ్రతికే ఉన్నావంటే అది దేవుని యొక్క కృప కాదా? నీవు ఈరోజు ఆరోగ్యంగానే ఉన్నావంటే అది దేవుని యొక్క కృప కాదా? ఎన్నో ప్రమాదాల నుంచి నువ్వు తప్పించబడ్డావంటే దేవుని యొక్క కృప కాదా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క అద్భుతం, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో అడుగడుగున మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ దావీదు శత్రువుల మీద దేవుడు తనకిచ్చినటువంటి విజయాన్ని గుర్తు చేసుకుని, నీ అద్భుత కార్యాలని నేను వివరిస్తానయ్యా, నేను నిన్ను స్తుతిస్తాను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను,
నీ నామమును కీర్తించెదను అని అంటాడు. దేవుని సన్నిధిలో సంతోషిస్తూ హర్షించేటువంటి అనుభవం కలిగినటువంటి కీర్తన ఈ కీర్తన. నీవు దేవుని సన్నిధిలో ఎలా హాజరవుతున్నావు, దేవుని ఎలా స్తుతిస్తున్నావు, దేవుని యొక్క అద్భుత కార్యాలను ఎలా వివరిస్తున్నావు, దేవుణ్ణి నువ్వు ఎలా సంతోషిస్తూ హర్షిస్తున్నావు, నువ్వు దేవునిలో ఎలా సంతోషించగలుగుతున్నావు, దేవునిలో సంతోషిస్తూ హర్షించగలుగుతున్నావా, ఆయనని కీర్తించగలుగుతున్నావా? దావీదు అంటున్నాడు, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించెదను, నీ నామమును కీర్తించెదను అని చెప్పి దావీదు దేవునిలో చక్కగా సంతోషిస్తూ హర్షించి కీర్తించేటువంటి పాట రాస్తున్నాడు ఈ 9వ కీర్తనలో. 3వ వచనం చదువుతున్నాను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు, నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. దేవుని గురించి వివరించేటప్పుడు దావీదు న్యాయము తీర్చే దేవుడని వివరిస్తున్నాడు. సింహాసనాసీనుడని, సింహాసనం మీద న్యాయము తీర్పు తీర్చగలిగినటువంటి దేవుడని, దేవుని కూర్చున్నటువంటి వివరణ దావీదు ఇస్తున్నాడు మానవాళ్ళందరికీ. దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సింహాసనాసీనుడు, న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు. నీవు నా పక్షముగా వ్యాజ్యమాడి అనంటే వాదమాడి. లాయర్ ఏం చేస్తాడు? వ్యాజ్యమాడుతాడు. ప్రతివాది ఉంటాడు, ఉత్తరవాది ఉంటాడు. ఉత్తరవాదిని మనం పెట్టుకున్నటువంటి లాయరు, ప్రతివాది అంటే శత్రువు పక్షంగా వాదించేటువంటి లాయరు. ఈ విధమైనటువంటి వ్యాజ్యమాడినటువంటి ఉత్తరవాదిగా మన ప్రభు అయినటువంటి దేవుడు మన పక్షంగా నిలిచి ఉండగా సింహాసనాసీనుడైనటువంటి దేవుని గూర్చి కీర్తిస్తూ వివరిస్తున్నాడు. 4వ వచనం. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. నువ్వు న్యాయం తీర్చావు కదా, నీవు కలగజేసుకున్నావు కదా, నీవు వ్యాజ్యమాడావు కదా, నీవు నా పక్షంగా వాదమాడావు కదా, అందుకని శత్రువులు వెనుకకు మళ్ళిపోయారు, నీ సన్నిధిని వారు జోగుపడి నశించుదురు. కారా మరి శత్రువులు వెనుకకు మళ్ళీపోరా? సాక్షాత్తు ప్రభు అయినటువంటి దేవుడి మన పక్షంగా వ్యాజ్యమాడితే ఎవరు నిలువగలరండి? ఎవరు నిలువగలరు? 5వ వచనం. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. ఎందుకని? దావీదు మీదకి శత్రురాజ్యాలు, దావీదు మీదకి అన్యరాజ్యాలు, ఫిలిస్తీయ తదితర రాజ్యాలు దావీదు యొక్క రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు దావీదు దేవుని ఆశ్రయించిన కారణాన దేవుడు దావీదు పక్షంగా వ్యాజ్యమాడి శత్రువులను వెనుకకు మళ్ళించాడు. అన్యజనుల్ని గద్దించాడట, దుష్టులను నశింపజేశాడట, ఎన్నటికీ ఉండకుండా వాళ్ళ యొక్క పేర్లు తుడిచిపెట్టేశాడట, శత్రు సమూహం మొత్తం అంతమొందించేటట్లుగా చేశాడట. 6వ వచనం. శత్రువులు నశించరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి, నీవు పెళ్లగించిన పట్టణములో స్మరణకు రాకుండా బొత్తిగా నశించను. శత్రువులు దావీదు మీదకి దండెత్తి రావడానికి, దావీదు మీదకి శత్రువులు దావీదు మీదకు దండెత్తి రావడానికి ప్రారంభించారు, కానీ వారు కొనసాగించలేకపోయారు. కారణం ఏంటంటే దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు కదా, శత్రువులు పారిపోయారు కదా, శత్రువులు నశించారు కదా, మరలా స్మరణకు రాని విధంగా వారు నిర్మూలమైపోయారు కదా. అలాంటి వ్యాజ్యము, అలాంటి మనకు ఆధారముగా ఉన్నవాడు మన దేవుడు. 7వ వచనం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడు నిరంతరము శాశ్వతము నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడని దావీదు ప్రకటిస్తున్నాడు. దావీదు యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉంటాడు అని చెప్పి పాడుతున్నాడు. ఈ లోకంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్క పార్టీ ప్రభుత్వాన్ని
చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క దేశం ఒక్కొక్క పరిపాలకుని చేతిలో పరిపాలన కొనసాగించబడుతూ ఉంటుంది. కానీ యావత్ భూమిని, సర్వ సృష్టిని, సూర్య చంద్ర నక్షత్రాలని, సమస్తమైనటువంటి సృష్టిని నిరంతరము శాశ్వతము ఏలగలిగినటువంటి దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు మహిమను విడిచిపెట్టి లోకానికి శరీరధారిగా వచ్చిన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. న్యాయము తీర్చగలిగినటువంటి అధికారం ఎవరికి ఉంది? న్యాయాధిపతి ఎవరు? సింహాసనాసీనుడిగా ఉండగలిగిన వారు ఎవరు? యేసే కదా. 8వ వచనం, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. దేవుని యొక్క తీర్పు కూడా యథార్థంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. ఆ నీతిని బట్టి తీర్పు తీర్చేటువంటి వాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. నలిగిపోతున్నటువంటి వారికి నిరీక్షణ కలిగించడానికి మన దేవుడు మహాదుర్గం అంట. ఆశ్రయించడానికి కానీ, నిరీక్షణ కలిగి ఉండడానికి కానీ, దేవుని యందు ధైర్యం కలిగి ఉండడానికి కానీ, శత్రువులను చూసి బెదిరిపోకుండా అదిరిపోకుండా ఉండగలగడానికి కానీ, మనకుండేటువంటి సమస్యలన్నిటి మీద విజయం సాధించడానికి కానీ మనము మహాదుర్గమైనటువంటి మన దేవుణ్ణి ఆశ్రయించాలి. అదే అంటాడు, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. నలిగిపోతున్నావా? నీ జీవితంలో నలిగిపోయిన, విసిగిపోయిన, వేసారిపోయిన స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు నీకు మహాదుర్గముగా ఉంటాడు. ఆపత్కాలంలో నలిగిపోతున్నారే వారికి మహాదుర్గముగా ఉండి ఆయన కాపాడుతాడు. మన జీవితాల్లో శాశ్వతమైనటువంటి సింహాసనాసీనుడైన ప్రభువు మనల్ని రక్షించగలిగినటువంటి దుర్గముగాను మహాదుర్గముగాను ఉండి మనల్ని కాపాడితే ఆ అనుభూతి, ఆశీర్వాదం ఎంత బాగుంటుంది. 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. నిన్ను ఎవరు నమ్ముకుంటారు? నీ నామం ఎరిగిన వారు, నీ గురించి తెలిసిన వారు నిన్ను నమ్ముకుంటారు. ఎందుకంటే ఆశ్రయించిన వారిని, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టవని వారికి తెలుసు. నేనైనా మీరైనా మన ప్రభువైన దేవుని ఎందుకు ఆశ్రయించాం? నమ్మదగినటువంటి వాడు ఆయన. ఆయనను ఆశ్రయించిన వారిని ఎప్పుడు, ఎన్నడూ, ఎక్కడ విడిచిపెట్టే దేవుడు కానే కాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. నేను నమ్మదగిన వారము కాకపోయినా మనము ఆశ్రయించినటువంటి మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనను ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నటికి విడిచిపెట్టడు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. దేవుని నేను నమ్ముకునుట అంటే ఇదే కదా, ఆయనను ఆశ్రయించడమే కదా. ఆయనను ఆశ్రయించి, ఆయనను కీర్తించి, ఆయనలో సంతోషిస్తూ హర్షించడమే కదా, ఆయన యొక్క అద్భుత కార్యములు వివరించడమే కదా. ఇదే కదా ఆయనను నమ్ముకోవడం అంటే. ఇంకా 11వ వచనం, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. దేవుని యొక్క వాక్యంలో దావీదుకున్నటువంటి ఆ తృష్ణ మనం చూస్తే, దావీదు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ దేవుణ్ణి గూర్చినటువంటి పలు విధాలైనటువంటి వివరణలు ఇస్తూ ఉంటాడు. దావీదు ఆ విధమైనటువంటి వివరణ ఇవ్వడం బట్టి కీర్తనల గ్రంథంలో మనం ఎంత లోతైనటువంటి సత్యాలను గ్రహించగలుగుతున్నాం. దావీదు అంటున్నాడు ఇక్కడ, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన కీర్తించాలి ఒకవైపున, మరోవైపున ఆయన యొక్క అద్భుతాలని, ఆయన యొక్క కార్యాలని ప్రచురం చేయాలి. 12వ వచనం, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని
ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే బాధపరచబడువారి కొరకే కదా ఆయన రక్తం కార్చింది. బాధపరచబడువారి పక్షముగా నిలవడానికే కదా ఆయన సిలువలో రక్తం కార్చింది. రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. వారి మొర్రను ఆయన మరువడు. బాధపరచబడు వారి యొక్క మొర్రను ఆయన మరువడు, మరువనే మరువడు ఆయన. 13వ వచనం నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ గూర్చి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు. కొంత కాదు. దావీదులో ఆశ చూసారా? నీ కీర్తిని అంతటినీ ప్రసిద్ధి చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. నీ కీర్తిని అంతటినీ నేను ప్రసిద్ధి చేయాలయా. నీ యొక్క గుమ్మములలో నేను నీ రక్షణను బట్టి హర్షించాలయ్యా. అంటే రక్షణ పొందిన అనుభవం, రక్షణ పొంది హర్షించే అనుభవం ఈ దావీదు కలిగి ఉన్నాడు. దానికోసం అన్నాడు యెహోవా నన్ను కరుణించే ఆ విధంగా ఉండడానికి. 14వ వచనం మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. ఎందుకు మరణ ద్వారానికి వెళ్తాడు? వెళ్ళాల్సిన పని ఏముంది? దావీదు సియోను గుమ్మముల యొద్ద కదా, దేవుని యొక్క సియోను కుమార్తె గుమ్మములో కదా దావీదు కీర్తిస్తూ హర్షించేది. సియోను కుమార్తె గుమ్మములో ఉండగలిగినటువంటి దావీదుని మరణ ద్వారం దగ్గరికి ఎందుకు ప్రవేశించేటువంటి పరిస్థితులు వస్తాయి? ఇక్కడ శరీర సంబంధమైనటువంటి మరణాన్ని గురించి వ్రాయబడలేదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణం గురించి. మన యొక్క శరీరం లోపల ఆత్మ, దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి. శరీరం మరలా మట్టిలో కలిసిపోవాలి. అయితే దావీదు తాను అంటున్నాడు నా ఆత్మకు మరణం లేదు ప్రభా, ఎందుకంటే మరణ ద్వారమున నేను ప్రవేశించను అని చెప్పి దావీదు చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. నన్ను ద్వేషిస్తారు, నాకు బాధ కలిగిస్తారు శత్రువులు. అయితే నాకేంటి, నువ్వు నా పక్షంగా ఉన్నావు కదా. నీవు వాళ్ళు నన్ను ద్వేషిస్తుంటే వాళ్ళ యొక్క మాటల వలన గుండెలలో సోలాల లాంటి మాటలు దిగిపోతుంటే ప్రభువా నీవు నా పక్షంగా వ్యాజ్యమాడి మరణ ద్వారం దగ్గరికి నేను ప్రవేశించకుండా నన్ను ఉద్ధరిస్తావు కదా అని దేవుని గూర్చినటువంటి పాట ఈ యొక్క దావీదు పాడుతున్నాడు. 15వ వచనం తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. అంతే కదా, ఎవరు తవ్వుకున్న గుంటలో వాళ్ళే పడతారని ఒక లోకోక్తి కూడా ఉంది కదా. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. దేవుని ప్రజలను పట్టుకోవాలని, దేవుని ప్రజలను నాశనం చేయాలని, దేవుని ప్రజలను అవమానపరచాలని శత్రువులు గుంటలు తవ్వుతుంటే, శత్రువులు వలలు ఒగ్గుతుంటే వారు తవ్విన గుంటలో శత్రువులే పడిపోతారు, వారు ఒడ్డిన వలలో వారి కాలే చిక్కుకుంటుంది. అదే కదా దేవుడు చేసే అద్భుతం, అదే కదా దేవుని యొక్క గొప్ప ఘనమైనటువంటి కార్యము. 16వ వచనం యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు, దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కి ఉన్నారు. యెహోవా ప్రత్యక్షమైపోతే, ఆయన తీర్పు తీర్చేస్తే దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కబడిపోతారు. చిక్కి ఉన్నారు, వలలో చిక్కి ఉన్నారు, గుంటలోకి మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు శత్రువులు పారిపోయారు, శత్రువులు నిర్మూలమైపోయారు. అందుకనే దావీదులో సంతోషం, హర్షించడం, దావీదులో స్తుతించడం, దావీదులో దేవుని మహిమపరచడం, ఘనపరచడం, ఆయన ఘనకార్యములను వివరించడం, ఎంత అద్భుతమైనటువంటి వివరణ దావీదు ఇస్తున్నాడు. 17వ వచనం దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు.
దుష్టులను దేవుని మరచు ధనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిచేవారు, దుష్టునితో సాంగత్యం చేసేవారు, దుష్టులను దేవుని మరచిపోయేవారందరూ. ఒకప్పుడు నీకు దేవుడు తెలుసు, ఒకప్పుడు నువ్వు దేవుని ఎరుగుదువు, ఒకప్పుడు దేవుని కీర్తించావు, ఒకప్పుడు దేవుని మహిమపరిచావు, ఒకప్పుడు దేవుని ప్రకటించావు, ఒకప్పుడు దేవుని ఆరాధించావు. కానీ ఇప్పుడు నీవు దేవుణ్ణి మరిచిపోయిన వానిగా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనంలో, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులను దేవుని మరచు జనులందరూ. దేవుణ్ణి మరచిపోయావా? దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నిన్ను మరచిపోయే దేవుడు కాదు. నీ పక్షముగా వ్యాజ్యమాడి నీవు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి పశ్చాత్తాపడితే నీ పక్షముగా వ్యాజ్యమాడి సహాయం చేయగలిగినటువంటి దేవుడు. దరిద్రులు నిత్యము మరుగుబడరు, బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. దరిద్రుడిగా ఉన్నావా? దరిద్రుడిగా ఉంటే నువ్వు నిత్యము మరచిపోబడవు. దరిద్రులు నిత్యము మరవబడరు. దరిద్రులు మరచిపోబడిన వారిగా లోకానికి కనిపిస్తారు. దేవుని దృష్టిలో మరచిపోబడిన వారిగా లోకానికి కనిపిస్తారు. కానీ దరిద్రులు నిత్యము మరువబడరు, బాధించబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. బాధపరచబడి వారు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ ఎన్నటికీ నశించదటది. దానికి ప్రతిఫలం ఉంటుంది. యెహోవా లెమ్మో, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. దేవుని యొక్క సన్నిధిలో ఒక విజ్ఞాపన చేస్తున్నాడు చివరిగా, దేవా లే, యెహోవా లెమ్ము, ప్రజలు యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక. దేవుని విడిచి దేవుణ్ణి మరచిపోయి దేవుని మీద దేవుని నిందించేటువంటి నరులందరూ కూడా ప్రబలకుండా ఉంటారు. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుతారు ప్రభా. చివరి వచనం 20వ వచనం, యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందరుగాక. జనులకి ఇది తెలియాలి. ముఖ్యంగా నరమాత్రులమన్న విషయం తెలియాలి. పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోతాడన్న విషయం తెలియాలి. మహా అయితే 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు, ఇంకా బాగా బ్రతికేస్తే 100 సంవత్సరాలు. అంతేనండి ఈ లోకంలో బ్రతికేది, అంతేనా? ఈ మాత్రం దానికి శాశ్వతంగా భూమి మీద ఉండిపోతాం అన్నట్టుగా నరులు వివిధ రకాలైనటువంటి తంత్రాలను ఆలోచిస్తున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరిచిపోతున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. దేవుని వాక్యంలో ఉంది, నరులట మేము నరులమన్న విషయం తెలిస్తే సమస్య పరిష్కారం అయిపోద్దండి. కానీ నరులు తాము నరులమే అన్న విషయాన్ని మరచిపోతున్నారు, కావాలని దాటవేస్తున్నారు వారి యొక్క హృదయంలో నుండి. దేవుడుగా నిత్యము ఉండిపోతామేమో అన్నట్టు భ్రమపడుతున్నారు. కానీ యెహోవా వారిని భయపెట్టము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందరుగాక. నరమాత్రులమని ఎవరు తెలుసుకుంటే వాళ్ళు వెంటనే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా నేను నరుడను, నేను ఒట్టి ఊపిరి వంటి వాడిని, ప్రభువా నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకో, నా పక్షంగా వ్యాజ్యమాడు, నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో బ్రతిమలాడతారు, ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధిలో మరి కన్నీటితో ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని ఆశిస్తారు. తద్వారా సంతోషిస్తారు, కీర్తిస్తారు, హర్షిస్తారు, దేవుని వివరిస్తారు, దేవుని ప్రకటిస్తారు, దేవుని సన్నిధిలో హర్షించి ఆనందిస్తారు. ఇవన్నీ కూడా దావీదు వలె మనం కూడా కలిగి ఉండడానికి ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించి దేవుని యొక్క కృపలో బలపరిచి భద్రపరిచి పాతాళము నుంచి తప్పించి నిత్యరాజ్యానికి, దేవుని యొక్క శాశ్వత రాజ్యానికి మనందరినీ సిద్ధపాటు చేసి దేవుడే మహిమ పొందును గాక. ఆమెన్, ఆమెన్.